లక్నో సూపర్ జైంట్స్ టీం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ పొజిషన్ పెద్ద చర్చకు తెరలేపింది. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అయితే లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్, మెంటర్ జహీర్ ఖాన్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంత్ను ఏకంగా 7వ నెంబర్లో బ్యాటింగ్కు పంపారు. అది కేవలం కొన్ని బంతులు మిగిలి ఉన్నప్పుడు. ఈ అనూహ్య నిర్ణయం అభిమానులను, క్రికెట్ పండితులను షాక్కు గురిచేసింది. క్రీజ్లోకి వచ్చిన పంత్ రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నంలో డకౌట్ అయ్యాడు. అసలు పంత్ లాంటి విధ్వంసకర బ్యాటర్ను, అందులోనూ క్యాప్టెన్ను ఇంత ఆలస్యంగా పంపడం వెనుక లాజిక్ ఏంటని ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఏప్రిల్ 27న జరిగిన మ్యాచ్లోనూ అతడిని ఆలస్యంగానే బ్యాటింగ్కు పంపారు. అంటే కేవలం 2 బంతులు ఉన్నప్పుడు మాత్రమే పంపించారు. అప్పుడు ఓన్లీ అతను 4 పరుగులు మాత్రమే కొట్టాడు. ఇలా పంత్ను తరచుగా సరైన బ్యాటింగ్ స్థానంలో కాకుండా ఆలస్యంగా పంపడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ విషయంపై మరోసారి స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ షో చికీ చీకాలో మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పంత్ కేవలం 2 బంతులు ఆడడానికి వచ్చాడా? అసలు లాంగర్, జహీర్లకు మైండ్ పనిచేస్తోందా అంటూ ఫైర్ అయ్యాడు. పంత్ కేవలం ఆటగాడు కాదని టీం కెప్టెన్ అని గుర్తు చేశాడు. కెప్టెన్ అయిన వాడు బ్యాటింగ్కు వెళ్ళడానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. కీలక సమయంలో కెప్టెన్ను డగౌట్లో కూర్చోబెట్టారంటే అది ఖచ్చితంగా పైనుండి వచ్చిన ఆదేశమే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. నిజానికి టీమిండియాలోనే అత్యంత అగ్రెసివ్ బ్యాటర్లలో ఒకడైన పంత్ ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు 10 మ్యాచ్లాడి కేవలం 12 సగటుతో 98 స్ట్రైక్ రేట్తో 110 పరుగులే చేశాడు. పంత్ను సరిగ్గా ఉపయోగించుకోవడంలో టీం మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైందని, ఎక్కువగా లోయర్ మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ చేజారిపోయే దశలో పంపిస్తున్నారని శ్రీకాంత్ మండిపడ్డారు.